హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. క్రిస్మస్ స్పెషల్ అండి ఇది. ప్లమ్ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా మనకు నచ్చిన నట్స్ అన్నీ వేసుకోవచ్చు. ఫ్రూట్స్ నట్స్ అన్నీ చాలా టేస్టీగా ఉంటుంది, స్పాంజీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎంతో హెల్తీ కూడా అండి, ఎందుకంటే అన్ని నట్స్ వేసుకుంటాం కదా, కాబట్టి మీ పిల్లలకి చక్కగా పెట్టచ్చు. ఈ విధంగా చేసి మీరు కూడా మీ పిల్లలకి పెట్టండి. ఇది మీ పిల్లలకి మీకు కూడా చాలా నచ్చుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది ఒక కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మన వీడియోస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆరెంజ్ తీసుకోండి. ఇక్కడ మీరు ఆరెంజ్ జ్యూస్ అయినా పర్వాలేదు, గ్రేప్ జ్యూస్ అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ఆరెంజెస్ ఉన్నాయనేసి ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటున్నాను. ఒక 4 అలా తీసుకొని ఒక 2 పల్ప్స్ ఇచ్చాను అంతే. అంటే మళ్ళీ దానిలో ఉన్న గింజలు నలగకుండా ఇచ్చాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసేసుకొని మనం వడకట్టేసుకొని జ్యూస్ తీసుకుందాం. ఈ విధంగా వడకట్టేసుకొని ఇప్పుడు ఈ జ్యూస్ని పక్కన పెట్టుకుందామండి. చూస్తున్నారు కదా, దానిలో ఉన్న పిప్పు మొత్తం పక్కకు తీస్తాను, జ్యూస్ మాత్రం పక్కన పెట్టాను. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ తీసుకుందామండి. కిస్మిస్ తీసుకుంటున్నాను. ముందుగా దాన్ని ఒక 1/2 కప్పు తీసుకున్నాను. ఇక్కడ మీకు బ్లాక్ కిస్మిస్ కూడా ఉంటే అవి కూడా తీసుకోండి. అవి 2 టేబుల్ స్పూన్స్, ఇవి 2 టేబుల్ స్పూన్స్, రెండు కలిపి 1/2 కప్పు వచ్చేలా చూసుకోండి. తర్వాత టూటీ ఫ్రూటీస్, చెర్రీస్ అండ్ జీడిపప్పు. మన దగ్గర జీడిపప్పు ఉంది, బాదం లేదనేసి బాదం వేసుకోలేదు. బాదం కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇంకా మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ కలిపి మనకు 1 కప్పుకి వచ్చేయండి. మీకు అది కూడా కొలిచి చూపించాను, ఒకసారి చూడండి. 1 కప్పు, ఆ 1 కప్పు వచ్చాయి కాబట్టి కరెక్ట్గా మనం 1 కప్పు జ్యూస్ వేసుకుంటే సరిపోద్ది. అవి నానబెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం షుగర్ క్యారమెల్ రెడీ చేసుకుందాం. ముందుగా 1/2 కప్ షుగర్ తీసుకొని ఒక ప్యాన్ తీసుకొని దానిలో వేసుకొని కరిగించేద్దాం. ఈ 1/2 కప్ షుగర్లోకి 1 టేబుల్ స్పూన్ వాటర్ తీసుకుంటే సరిపోద్ది. చక్కగా ఇలా క్యారమెల్ అయ్యే వరకు ఉంచుకోండి. అయిన తర్వాత దీనిలోకి మనం వాటర్ తీసుకుందాం. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం కరిగిపోయిందండి. మొత్తం సైడ్లు కూడా మొత్తం నీట్గా తీసుకొని ఈ విధంగా కరిగించేసుకోండి. ఈ విధంగా క్యారమెల్ అయిన తర్వాత మనం వాటర్ తీసుకుందాం. చూస్తున్నారుగా, 1/2 కప్ వాటర్ తీసుకున్నాను. మనకి వేసాక ఇలానే షుగరు ఆ క్యారమెల్ మొత్తం ఇలా గట్టిగా అయిపోతుంది. తర్వాత అది మొత్తం కరిగిపోయే వరకు ఒక 2 to 3 minutes ఉడికించండి, సరిపోద్ది. దీనికి మనం పాకం ఏమి చూడక్కర్లేదు. ఒక 3 minutes అలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఆఫ్ చేసేసాం స్టవ్. ఈ విధంగా అయిన వెంటనే ఆపేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఒక బౌల్ తీసుకొని పిండి చల్లించేసుకుంటున్నాను. 1 కప్ మైదా తీసుకుంటున్నానండి. 1 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు సాల్ట్ కూడా తీసుకున్నాను. సాల్ట్ చిటికెడు తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్ తీసుకుంటే సరిపోద్దండి. 1/2 టీ స్పూన్ తీసుకోండి. తర్వాత మనం కోకో పౌడర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. మెయిన్ ఇది మనకి కలర్కి యూజ్ అవుతుందన్నమాట. మీ ఆప్షనల్, కోకో పౌడర్ తీసుకున్నా తీసుకోకపోయినా, కానీ బాగుంటుంది, కలర్ బాగుంటుంది అన్నమాట. మనకి కేక్ అనేది, ఈ ప్లమ్ కేక్ అనేది కలర్ రావాలంటే మనం కోకో పౌడర్ తీసుకోవాలన్నమాట. ఇది చక్కగా ఇలా జల్లించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అవి జల్లించేసుకొని ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు మనం దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, స్పైసెస్ వేసుకోవాలి. దీనిలో దాల్చిన చెక్క, లవంగాలు, 2 యాలకులు, ఒక 3 అలా 3 లవంగాలు, దాల్చిన చెక్క 1. దీనిలోకి కొంచెం షుగర్ తీసుకుంటే మీకు పౌడర్ అనేది బాగా అయిపోతుందండి. కొంచెం షుగర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా వేసుకొని 2 టీ స్పూన్స్ వేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకుంటే ఇది మనం దానిలోకి యూజ్ చేసుకోవచ్చు, కేక్లోకి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ 2 గుడ్లు తీసుకోండి, 2 ఎగ్స్ అండి. 2 ఎగ్స్ తీసుకొని చక్కగా నీట్గా బీట్ చేసుకుందాం. ఎగ్స్ అనేవి బాగా బీట్ చేయండి, క్రీమీగా అయ్యే వరకు బాగా బీట్ చేసుకున్నాం అనుకోండి, మన కేక్ కూడా అంత ఫ్లఫీగా వస్తుంది. మనం ఎగ్స్ ఎలా బీట్ చేస్తామో దాన్ని బట్టే మన కేక్ అనేది ఉండిద్ది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం షుగర్ పౌడర్ 1/2 కప్ తీసుకుంటున్నానండి. ఈ షుగర్ పౌడర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకుంటే మనకి ఇంకా ఆ ఎగ్ అనేది ఇంకా ఫ్లఫీగా అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ బీట్ చేస్తున్నాను.
మీరు కూడా ఈ విధంగా బీట్ చేసేయండి. ఈ విధంగా అయిన తర్వాత బీట్ చేసేసుకొని మనం చూస్తున్నారుగా మనకి ఆల్మోస్ట్ వైట్ కలర్లో వచ్చేసింది. ఎల్లోయిష్ అంతా పోయి వైట్గా వస్తుంది. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం స్పైసెస్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసేసుకోండి. స్పైసెస్ మిక్సీ పట్టినప్పుడు అందులో కొంచెం షుగర్ వేస్తాం కాబట్టి అందుకని ఇది లాస్ట్లో కలుపుకోండి. ఇప్పుడే కలిపేస్తున్నాను. మీరు లాస్ట్లో యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదండి ఈ స్పైసెస్ మిక్సీ పట్టిందంతా. ఇప్పుడు ఆయిల్ వచ్చేసి పావు కప్పు తీసుకోండి. ఆయిల్ తీసుకున్న తర్వాత ఒకసారి బీట్ చేసేసుకోండి. ఆయిల్ కూడా చక్కగా ఎగ్లో మొత్తం కలిసిపోయేలాగా బీట్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. ఆ తర్వాత మనం ముందుగా పిండి జల్లించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పిండి అనేది మనం కొద్దిగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. మీరు బీట్ చేసినా పర్వాలేదు, లేదంటే స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకున్నా సరిపోద్దండి. ఇక నేనైతే ఇంకా బీటర్తోనే జస్ట్ అలా రౌండ్గా ఒకే డైరెక్షన్లో తిప్పుతున్నాను. చూడండి, మీరు అది బాగా అబ్జర్వ్ చేయండి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి మనం ఎప్పుడైనా. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అయిపోయింది. మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా క్యారమల్ చేసుకున్నాం కదా, షుగర్ క్యారమల్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఆ షుగర్ క్యారమల్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మనం సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి సరిపోద్ది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అనేవి నేను టూ బ్యాచెస్ కింద యాడ్ చేస్తున్నానండి. మొత్తం ఒకేసారి వేస్తే ఒకసారే మనకి పిండి అనేది లూజ్ అయిపోతుంది అనమాట. బ్యాటర్ అనేది లూజ్గా అయిపోతుంది కాబట్టి 2 బ్యాచెస్ కింద యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 బ్యాచెస్ కింద యాడ్ చేసుకోండి. మీకు డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎక్కువే వేస్తున్నాను, పిల్లలు బాగా తింటారనేసి. మీకు ఆప్షనల్ అండి, ఇవన్నీ తీసుకోవాలా అనేది ఏమీ లేదు, మీరు ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా కలిపేసిన తర్వాత నేను ఇక్కడ 8 ఇంచ్ టిన్ తీసుకున్నానండి. మనం యూజ్ చేసిన దానికి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి 8 ఇంచ్ టిన్ యూజ్ చేస్తున్నాను. ఇది మనకి బ్యాటర్ అనేది 1/2 kgకి వస్తుందండి. ఇది 1/2 kg కేక్ వస్తుంది. ఈ విధంగా వేసుకొని 8 ఇంచ్ టిన్లోకి ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసేసి పైన డెకరేట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఇది ఆప్షనల్. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్తో అన్నిటితో డెకరేట్ చేసేసుకోండి. ఇది నేను ఇలా డెకరేట్ చేశాను కానీ కుక్ అయ్యే టయానికి మొత్తం లోపలికి వెళ్ళిపోయిందన్నమాట. నేను మళ్ళీ మధ్యలో ఓపెన్ చేసి మొత్తం అవి మళ్ళీ పైన పెట్టాను. అలా ఇది చల్లారే వరకు ఒక పక్కన ఏదైనా క్లాత్ కానీ, నేనైతే జల్లెడ పెట్టాను, మీరు ఏదైనా క్లాత్ అది పెట్టి క్లోజ్ చేసి పక్కన పెడితే మనకు అది డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట. చల్లారడానికి కొంచెం టైం పడుతుంది. చల్లారిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి చూడండి ఒకసారి. మనం వేసిన ఫ్రూట్స్ అన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో చూస్తున్నారా. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది ఒక కామెంట్ చేసండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఉంటానండి, బాయ్ బాయ్.